పేరు తమినేని పవన్ కుమార్, మాజీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక ఉన్మాదైన జగన్ రెడ్డి పార్టీకి జరిగినటువంటి ఎన్నికల సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపు చాలా ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. గెలుపు చాలా ఆవశ్యకత. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం అమ్మినేని సురేంద్రబాబు గారు ఈ నియోజకవర్గానికి రావడం అనేది ఒక గొప్ప వరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా చైతన్యవంతమైనటువంటి రైతులు ప్రజానీకం ఉన్నటువంటి ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఏ గ్రామంలో వెళ్ళినా కానీ సరే ఎంతో చైతన్యవంతం ఉన్నప్పటికీ కూడా రైతులు నీరు లేక పంటలు సకాలంలో పండించుకోలేక ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. ఇటువంటి తరుణంలో సురేంద్రబాబు గారు 114 చెరువులకి భైరవాంతిపు ప్రాజెక్టు కుందిప్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా చెరువులకు నీళ్ళిచ్చి ఆ ప్రాంతంలో రైతులందరికీ కొత్త జీవితాన్ని వాళ్ళ యొక్క జీవితంలో కొత్త వెలుగు నింపడానికి ఆయన ఎన్నికల్లో భాగంగా ప్రజలందరూ కూడా హామీ భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమలు తీసుకురావడం కానీ, నర్సింగ్ కాలేజీలు తీసుకురావడం కానీ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ ఆయన ఒక మాజీ పారిశ్రామికవేత్తగా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఢిల్లీ స్థాయిలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో మునుపు ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితుల్లో రోడ్లు అయితేనేమి, చెరువులకు నీళ్ళు ఇవ్వడం ద్వారా అయితేనేమి, మౌలిక సౌకర్యాలను కానీ, హాస్పిటల్స్ ప్రతి మండల కేంద్రంలో ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేయడం అయితేనేమి కానీ ఇవన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు అనే ఒక నమ్మకం, ఒక ధైర్యం ఈ కళ్యాణ నియోజకవర్గంలో ప్రజలకు కలిగింది. ఎందుకంటే ఇక్కడ మునుపు ఎన్నడూ లేని విధంగా అత్యధిక శాతంలో ఓట్లు పోలైనాయి. 89% ఈ ప్రాంతంలో ఓట్లు పోలైనాయంటే ఆయన పైన ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఈ ప్రాంత ప్రజలకు ఉందో అదే ఒక నిదర్శనం. 40,000 నుంచి 50,000 మెజారిటీతో ఈ ప్రాంతపు ప్రజలు ఆయనకి ఒక బహుమానంగా మెజారిటీ ఇచ్చి ఎంపీ అభ్యర్థి బోయ అంబికా లక్ష్మీనారాయణ గెలవడానికి కూడా ఈ మెజారిటీ దోహదపడుతుందనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే జగన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ప్రజావేదికని నాశనం చేసినప్పటి నుంచి, ధ్వంసం చేసిన మొదలుకొని చివరి వరకు కూడా విధ్వంస పాలన, ప్రతి ఒక్కటి ధ్వంసం చేయడమే సరిపోయింది. కానీ ఎక్కడ నిర్మించడం కానీ, కట్టడం కానీ, పరిశ్రమలు తీసుకొచ్చిన దాఖలాలు కానీ ఇంతవరకు లేదు. వాలంటీర్లకి 5,000 రూపాయలు జీతం ఇచ్చి ఎంతోమంది యువతకు నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి అంటున్నాడు ఆయన. అంటే బీటెక్ చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే డిగ్రీలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి 5,000 రూపాయలైనా వాళ్ళ స్తోమత. కియా లాంటి పరిశ్రమలు కానీ, పేరెన్నికటువంటి ఎన్నో కంపెనీలు, ఫోక్స్కాన్ కానీ, లేకపోతే ఐటీ కంపెనీలు కానీ, లేకపోతే శ్రీ సిటీలో ఉన్నటువంటి ఎన్నో పరిశ్రమలు చంద్రబాబు గారు తీసుకురావడం, ఏషియన్ పెయింట్స్ కానీ, ఎన్నో కంపెనీలు టైర్ పరిశ్రమలు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో పరిశ్రమలను తీసుకొచ్చి 40,000, 50,000, లక్ష రూపాయల జీతాలు నిరుద్యోగ యువతకి అందే విధంగా చంద్రబాబు గారు గతంలో చేస్తే, ఈరోజు జగన్ రెడ్డి వచ్చి వాళ్ళని 5,000 రూపాయలకు పరిమితం చేసి వాళ్ళ జీవితాలని ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఎవరన్నా కానీ సరే ముందుకెళ్తారు. కానీ ఈయనంతా కూడా చెప్పడంలోనే అధికారం వస్తేనే ప్రమాణ స్వీకారం రోజు జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అన్నాడు. టెండర్లోనే రివర్స్ కాదు, పరిపాలన కూడా రివర్స్ అని చెప్పి ప్రజావేదికను కూల్చడంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజు గుర్తించారు. జగన్ రెడ్డిని తరిమి కొట్టే కాలం ఇంకొక 7 రోజుల్లో తెలిసిపోతుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ 175 సీట్లకు 150 సీట్లు పైచలకు గెలుస్తుంది. జగన్ రెడ్డి సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడు. ప్రజలందరూ కూడా చాలా ఉక్కపోతతో ఉన్నారు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం పైన. సఫికేషన్ ఎక్కువ ఉంది. ఎప్పుడు జగన్ రెడ్డి దిగిపోతాడు అని చెప్పి 100 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక విశృంఖలమైనటువంటి పరిపాలన, ఒక రాక్షస ఆనందము, ఒక విజయంతో ఉన్నటువంటి పరిపాలన కొనసాగింది తప్ప అభివృద్ధి మచ్చతోనూ కూడా లేదు. యువత కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, ఏ రంగమైనా కానీ సరే, వ్యాపారస్తులు కానీ, బేల్దారులు ఇసుక విషయంకి వస్తే మొట్టమొదటిలోనే 1 సంవత్సరం కాలం ఇసుక లేక ఇబ్బందులు పడిన దాఖలాలు ఉన్నాయి.
ఎన్నో భవన నిర్మాణ కార్మికులు కానీ, ఏ రంగమన్నా తీసుకో, కాంట్రాక్టర్లు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడి ఉక్కపోతూ గురయ్యారు. కానీ ఎక్కడ కానీ తృప్తిగా జీవనం కొనసాగించిన దాఖలాలు లేదు. మందు బాబులు కానీ ముఖ్యంగా బ్రాండ్ తెలియని ఎన్నో మందులు మార్కెట్లో విక్రయించి పేటిఎం తర్వాత వచ్చేసి డిజిటల్ పేమెంట్ తెలిసినటువంటి ఈ కాలంలో క్యాష్ ద్వారా నువ్వు లిక్కర్ ఇస్తున్నావంటే ఆ డబ్బులన్నీ కూడా నీ సొంత ఖజానాకే చేరాయి. కాబట్టి లిక్కర్ విషయంలో కానీ, లిక్కర్ బాధితులు కానీ వీళ్ళందరూ కూడా అన్ని వర్గాలు కూడా జగన్ ప్రభుత్వంలో బాధితులే. అందుకే జగన్మోహన్ రెడ్డిని తరిమి అని కొట్టే కాలం త్వరలోనే ఉంది. జూన్ 4వ తేదీ ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవడం తథ్యం. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమిలినేని సురేంద్రబాబు గారు అత్యధిక మేరకు గెలవడం తథ్యం. మరి అమరావతి కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, యువతుల ఉత్సాహం కానీ ఇవన్నీ కూడా పునరుత్సాహంతో మొదలవుతాయనే సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధిలో వేగంగా పోటీ పడాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, విపత్కర పరిస్థితులని తనకు అనుకూలంగా మలుచుకొని అభివృద్ధి వైపు మలిచే సత్తా ఉన్నటువంటి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి అయితేనే సమర్థవంతంగా కష్టాలున్న ఆంధ్రప్రదేశ్ని నెట్టగలడు, బయట వేయగలడు నమ్మకం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉంది. కాబట్టి పోల్ పర్సంటేజ్ కూడా 80% ఈ రాష్ట్రంలో, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 80% ప్రజలు ఓట్లు వేశారంటే ఆ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి గంపగుద్దుగా వేశారు. మంచి మేరతో రాష్ట్రంలో కనువిని